గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. ఇక మాటల మంటలే. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు 28 రోజులు 50 సభలు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం. 10 ఏళ్ల భారస భాజపా 100 రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ ప్రచార పత్రాల తయారీ. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు. లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజులు సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని ధీమాగా ఉన్న భాజపా అందుకోసం రాష్ట్రంలో కనీసం రెండంకెల స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారస ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకుని పూర్వ వైభవం పొందాలని భావిస్తుంది. ఇలా అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించే వ్యూహాలను ఖరారు చేసుకోవడంతో ఇక మాటల యుద్ధం మొదలు కానుంది. మొదలై ఎండలతో మండిపోతున్న తెలంగాణ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో మరింత వేడెక్కనుంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగేలా రూట్ మ్యాప్ రూపొందిస్తుంది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తుంది. గత 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తుంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో భారస, కేంద్రంలో భాజపా సాగించిన పాలన వల్ల ఏం జరిగింది, 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యాంశాలతో స్థానిక ప్రచార పత్రాలను సైతం విడిగా తయారు చేస్తున్నారు. ఇవే కాకుండా గ్రామాల్లో ప్రచారానికి స్థానిక సమస్యలు, వాటి పరిష్కారానికి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇక మాటల మంటలే అని ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంకా నెల సమయం గడువు ఉన్నందున ఇక ప్రచారానికి మాటల యుద్ధం స్టార్ట్ అయిందనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భాజపా ఎలాగైనా 14 సీట్లకు తగ్గకుండా గెలవాలనే లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. ఇంకా అదేవిధంగా 400 సీట్లు మొత్తం కేంద్రం 400 దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధించి మళ్ళీ ప్రధాని మోడీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రధాని మోడీని నియమించాలని మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా. ఈ విధంగా కాంగ్రెస్ కూడా ఈ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినట్టుగా అదేవిధంగా తన ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళు చేసిన ఈ 100 రోజుల పాలనలో వివిధ అమలు చేసిన గ్యారంటీలను చెబుతూ వివిధ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ 10 ఏళ్లలో చేసిన కొంచెం అక్రమాలను ఏమన్నా వారి మోసాలను ఏమన్నా ఉంటే చూసి బహిర్గతం చేయడం వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకొని వీళ్ళు చేసిన 100 రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చూపించుకుంటూ ఈ విధంగా వీళ్ళు పార్టీలు ఒకరికొకరు పోటీ పడి ఇక్కడ పాల్గొనే సమయం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొమ్మ పూసింది, కాయ కాసింది, గాలి వానలకు చెట్టు కొమ్మ విరిగిపోయింది, అయినా మోడు చిగురించి గుత్తులుగా కాయలు కాసింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలించింది. ఏకంగా 55 కాయలు ఒకే చోట కాసి చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక్కడ చెట్టు ఎండిపోయి విరిగిపోయిందంట కొమ్మ. ఆ కొమ్మకే మళ్ళా చిగురొచ్చి ఒకే దగ్గర 55 కాయలు కాసిందని ఇక్కడ కొంచెం వింతగా ఉందన్నట్టుగా ఇక్కడ పత్రికలో చూపించడం జరిగింది. ఒక్కో స్థానికి ఒక్కో వ్యూహం. లోక్సభ ఎన్నికలకు కమలదళం కార్యాచరణ. అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి. 2 అంకెల స్థానాల సాధనపై గురి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశ్లేషణ. తాజా సర్వేలు ప్రాతిపదికగా భాజపా జాతీయ నాయకత్వం లోక్సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తుంది. రానున్న ఎన్నికల్లో 10 అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి ప్రత్యేక ఎజెండాను నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 8 శాసనసభ స్థానాల్లోనే
ఇక్కడ ఒక్క స్థానానికి ఒక్కో వ్యూహం. ఈ లోక్సభ ఎన్నికలకు కమలదళం కార్యాచరణ, అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి, 2 అంకెల స్థాన సాధనపై గురి. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ ఈ విధంగా ఇంతకుముందు కంటే ఈసారి మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 సార్లు మోడీ, అమిత్ షా వచ్చి భారీ బహిరంగ సభలు తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికలను ఉద్దేశించి, లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి. ఈ విధంగా ఈసారి ఎలాగైనా 10 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో వాళ్ళు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇదే విధంగా మళ్ళీ నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనే ఉద్దేశంతో, అధికారంలోకి రావాలని మళ్ళీ బీజేపీ ఉండాలన్నట్టుగా కేంద్రంలో వాళ్ళ ఎజెండాగా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గలం, బారాసకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు పోరు. ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారం. చేవెళ్లలో బహిరంగ సభతో కేసీఆర్ శంకారావం. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బారాసాకు లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సవాలుగా మారాయి. ఈ ఎన్నికల్లో పైచేయి సాధించి పూర్వ వైభవం పొందేందుకు ప్రచారానికి ప్రత్యేక వ్యూహం రచిస్తుంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లో. ఇక్కడ చూసుకుంటే శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై ఇప్పుడు ఈ ఎలక్షన్లో తమ ఉనికి చాటుకొని మళ్ళీ పుంజుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ విధంగా చేవేళ్లలో ఈ నెల 13 నుంచి బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కేసీఆర్ ప్రచార శంకారావం ఎన్నికల శంకారావం మొదలు పెట్టనున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకొని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయాలని కాంగ్రెస్ వైఫల్యాలను, ఈ 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయలేకపోయిన వైఫల్యాలను, అదేవిధంగా 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా వైఫల్యాలను బహిర్గతం చేస్తూ వాళ్ళ లోపాలను వ్యక్తపరుస్తూ ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్ మరణం. ఉదయం జాగింగ్ చేస్తుండగా గుండెపోటు. సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించే లోపే మృతి. కీలక విచారణల సమయంలో విషాదం. ఇన్ఛార్జ్ గవర్నర్, సీఎం, ప్రముఖుల సంతాపం. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ రాజీవ్ రతన్ 59 మంగళవారం గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు. హైదరాబాద్ శివార్లోని మహేశ్వరం మండలం తుమ్మలూరులోని మ్యాక్ బీటీఆర్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న ఆయన కుమారుడితో కలిసి ఉదయం జాగింగ్ కోసం బయటకు వెళ్లారు. 6 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. విపరీతమైన గుండె నొప్పితో బాధపడుతున్న ఆయనకు కుమారుడు కార్డియో పల్మనరీ రిససిటేషన్ సిపిఆర్ చేసిన అనంతరం కొంతవరకు కోలుకున్నారు. మళ్లీ నొప్పి తీవ్రమవడంతో డ్రైవర్ను పిలిచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించడంతో లోపే మృతి చెందాడని ఇక్కడ పెడతారు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అని ఇక్కడ అటు గుండెపోటుతోనే మృతి చెందారు. 23 వరకు కవిత కస్టడీ పొడిగింపు. ఈ కేసులో తన పాత్ర లేదంటూ 4 పేజీల లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ. బెయిల్ కావాలని కవిత కోరగా ఈ విధంగా మధ్యంతర బెయిల్ను నిరాకరిస్తూ కోర్టు 23 తేదీ వరకు కస్టడీ పొడిగించింది. ఈ కేసులో తన పాత్ర లేదంటూ ఆమె 4 పేజీల లేఖ రాసి విడుదల చేసినట్టుగా కోర్టుకు విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మేక్ యువర్ వే టైజర్ అని ఇక్కడ టొయోటా కంపెనీ కార్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.